డాక్టర్ గారికి రవికుమార్ రాజు గారికి పుష్పగుచ్చం అందిస్తారు. ఒకసారి చదవడం రాకేష్. అలాగే మరి ప్రసాద్ గారు వచ్చి ఇంకా ఉన్న డాక్టర్లు కూడా ఒక బొకే ఉండి మరి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ని మన రవికుమార్ రాజు గారు ప్రారంభిస్తారు. తీసుకోండి సార్, రండమ్మా మీరు ఆ పక్క వచ్చేయండి. రాయించుకోవాలండి. ఒకసారి అక్కడ చెక్ చేస్తాను. డాక్టర్ రవికుమార్ రాజు, రాధాకృష్ణ నేత్రాలయ భీమవరం. గత 23 ఏళ్ళ నుంచి భీమవరంలో మన హాస్పిటల్ సేవలు అందిస్తుంది. మనకిప్పుడు ప్రత్యేకంగా మన హాస్పిటల్కి వచ్చి అన్ని ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ప్రతి ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ఐ కాకుండా మొత్తం అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్తో పాటు మనకి అన్ని రకాల సర్వీసెస్, ఈవెన్ గ్లోకోమా, రెటీనా, అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కాలనీ వాసులందరూ కూడా మన సర్వీసెస్ వాడుకోవాలని కోరుచున్నాం. ఈ క్యాంపు ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా జరుగుతుంది. ఈ క్యాంప్కి సహకరించిన ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సహకరించారు. వీళ్ళందరికీ కూడా మన ధన్యవాదాలు. మన శ్రీనివాస్ గారు కూడా చాలా సహకరించారు. సో అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సర్వీసెస్ వాడుకోవాలని కోరుతున్నాం. ఉచిత కంటి దగ్గరగా ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డాక్టర్ గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, పేషెంట్స్ అందరికీ ఉచితంగా మెడిసిన్ ఇస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ఏమైనా ఈ ఆపరేషన్ చేయాల్సి వస్తే వాళ్ళ హాస్పిటల్లో ఆధార్ కార్డు, అదే ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా కంటికి చేయడానికి ముందుకొచ్చారు. ఈ కంటి శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాధాకృష్ణ నేత్రాలయం డాక్టర్ గారు అయినటువంటి రవికుమార్ రాజు గారిని గతంలో నేను పంచాయతీ ఆఫీసర్గా ఉన్నప్పుడు కొన్ని చోట్లకి తీసుకెళ్ళి సక్సెస్ చేసాం. ప్రజలు చాలామంది దానివల్ల ఉపయోగం పొందారు. అదే రకంగా మీరు కూడా ఉపయోగం పొందుతారని కోరుకుంటున్నాను. మరి వీరి స్టాఫ్ 10 కాలాల పాటు ఎంతోమందికి ఇటువంటి సేవలు చేయాలని కోరుతున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ. భీమవరం రాధాకృష్ణ నేత్రాలయ డాక్టర్ గారు అయినటువంటి రవికుమార్ రాజు గారు ఈరోజు మరి వారి స్టాఫ్తో, వారి డాక్టర్లతో ఇక్కడ భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేశారు. ఇవాళ మన సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. మన అవయవాల్లో దృష్టిలోపం ఉన్నట్టయితే చాలా కష్టం. మరి అటువంటి దృష్టిలోపం ఎవరైతే ముందుగా ఈరోజు అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా ముందు ఈ కళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్లని ఎక్కువైనాయి. అందుకే చాలామందికి వచ్చినప్పటికీ కూడా గ్రహించుకోలేక అలాగే చూడడం వల్ల లోపం ఉన్నప్పటికీ కూడా కంటిన్యూగా టెస్ట్ చేయించుకోకపోవడం వల్ల తర్వాత చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని
ముందు టెస్ట్ చేయించుకున్నట్టయితే దాన్ని కొంత నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది కళ్ళు టెస్ట్లో కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తారు. దానికి సంబంధించినటువంటి టెస్టులని ఈరోజు ఇక్కడ ఉచితంగా చేయడం, అలాగే ఆరోగ్యకి సంబంధించినటువంటి దాని మీద ఆపరేషన్లు కూడా భీమవరంలోనే నిర్వహించడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి రవికుమార్ రాజు గారికి, మరి అలాగే వాళ్ళ స్టాఫ్కి, మరి ఈ కాలనీ తరఫున, ఈ ప్రాంతవాసుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా వచ్చి ఇటువంటి క్యాంపులు సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాం.